అవతార్ మెహర్ బాబా కీ జై. ద జాయ్స్ పాత్ ఈ పుస్తకంలో మనము బ్లూ బస్ పర్యటనల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ప్రస్తుతం చిట్ట చివరి బ్లూ బస్ పర్యటన గురించి మణి చెప్పిన విషయాన్ని తెలుసుకుంటూ మధ్యలో ఉన్నాం. ఈ చిట్ట చివరి పర్యటనలో మెహరాబాద్ నుండి డెహ్రాడూన్కి వెళ్ళారు, అక్కడ నుండి ఋషికేశ్ వెళ్ళారు, తిరిగి మెహరాబాద్కి తిరిగి వస్తూ లోనావాలా నుండి మళ్ళీ తిరిగి మెహరాబాద్ వచ్చారు. మొత్తం 1942వ సంవత్సరం అంతా కూడా ఈ ప్రయాణంలోనే గడిచింది. మే నెలలో బాబా స్త్రీల దగ్గరికి వచ్చి ఒక విషయం చెప్పారు. బాబా అంటారు, ఈ రోజుతో నేను నా పనిని ప్రారంభించి సరిగ్గా 21 సంవత్సరాలు గడిచాయి. మనకందరికీ తెలుసు, బాబాజాన్ ఆయన నుదుటి మీద ముద్దు పెట్టుకున్న తర్వాత సద్గురువులందరినీ కలిసి చివరకు ఉపాసనీ మహారాజ్ ఆశ్రమంలో 7 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత పూనాలో ఫెర్గూసన్ కాలేజీ రోడ్డులో కుటీరాన్ని నిర్మింపజేసుకుని అందులో బాబా తన పనిని ప్రారంభించారు. అంటే తన విశ్వ కార్యాన్ని బాహ్యంగా ప్రారంభించాను అని చెప్తున్నారు. అంటే ఆంతరంగికంగా అంతకు ముందే ప్రారంభించారన్నమాట. ఇప్పటికీ అంటే 1942వ సంవత్సరానికి 21 సంవత్సరాలు గడిచాయి అని బాబా స్త్రీలతో చెప్తున్నారు. మొదటి 7 సంవత్సరాలు పురుషులతో పనిచేశాను. అప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేశానో మీకు తెలియదు. తర్వాతి 7 సంవత్సరాలు బాలురతో పనిచేశాను. అంటే హజరత్ బాబాజాన్ స్కూలు నిర్మింపజేసుకోవడము, అలాగే మెహరాశ్రమం, ప్రేమాశ్రమం, అలా బాలురతో పనిచేశారు. అప్పుడు ఆ సమయంలో అనేక కష్టాలు, బాధలు ఉన్నాయి. అలాగే ఎంజాయ్మెంట్ కూడా, ఆనందం కూడా పొందాను. తర్వాతి 7 సంవత్సరాలు స్త్రీలతో పనిచేస్తూ ఉన్నాను. అందులో అంటే ఆ సమయంలో ఎంతటి అనారోగ్యానికి గురయ్యానో మీకు అందరికీ తెలుసు. విసిగెత్తిపోయాను. ఈ దశ కూడా ముగియబోతోంది అని చెప్పి బాబా అంటున్నారు, థ్యాంక్ గాడ్. ఇంకా జూన్ నెల నుండి నేను ఋషికేశ్లో చాలా భిన్నంగా ఉండబోతున్నాను అని చెప్పారు. మీరంతా నేనేం చెబితే అలా చెయ్యాలి. విధేయతతో నా ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలి. అలా చెయ్యకపోతే గో టు హెల్, మీ ఇష్టం, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మీరందరినీ అంటే మిమ్మల్ని అందరినీ కూడా పంపించి వేయడానికి నేను ఎప్పుడు ఏ వంక దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఏ చిన్న కారణం కోసం ఏదైనా దొరుకుతుందా, అతి చిన్న కారణమైన మిమ్మల్ని పంపించి వేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. జూన్ నుండి నా పని మరింత ఘనమైనదిగా, గొప్పదిగా ఉండబోతోంది. అప్పుడు నేను భౌతికంగా, మానసికంగా, అలాగే ఆధ్యాత్మికంగా కూడా బాధపడాలి. అందరి పట్ల నిష్పక్షపాతంగా ఉంటాను. ఉదాసీనంగా ఉండడం కంటే అధ్వాన్నమైనది వేరే ఏదీ ఉండదు. అలా ఆ రోజు వాళ్ళకి చెప్పడం జరిగింది. తర్వాత ఋషికేశ్లో అందరూ కలిసి సెప్టెంబర్ 1942వ సంవత్సరం వరకు ఉన్నారు. తిరిగి వాళ్ళందరూ రైల్లో అహ్మద్ నగర్ వచ్చారు. అక్కడ నుండి లోనావాలా వెళ్ళారు. లోనావాలాలో ఉన్న సమయంలో స్త్రీలందరికీ గుర్తుండిపోయే సంఘటన జరిగింది. దాని గురించి మణి బాబా ప్రేమికులకు చెబుతూ ఉండేది. వాళ్ళు లోనావాలాలో నివసించినటువంటి ఆ బంగ్లాలో ఒక దెయ్యం ఉంది. లార్డ్ మెహర్లో మనం అనేక సందర్భాలలో ఈ అంటే ప్రేతాత్మల గురించి చాలా విస్తృతంగా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈ లోనావాలాలో ఉన్నటువంటి బంగ్లాలో ఈ దెయ్యం స్త్రీ మండలి వారిని, ముఖ్యంగా మెహరా, మణి
వీళ్ళందరినీ కూడా హింసించసాగింది. ఒకనాటి రాత్రి మణి వీపుపై గట్టిగా కొట్టిందట. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. అక్కడే పడుకుని ఉన్నటువంటి కిట్టి కనపడింది. ఆమె తనను కొట్టిందేమోనని పొరపాటు పడి చాలా కోపం తెచ్చేసుకుంది. పాపం కిట్టీకి ఏమీ తెలీదు. ఆ పని చేసింది ఆమె కాదు. అది ఒక దెయ్యం పని. బాబాకి ఈ విషయం తెలిసింది. బాబా అన్నారు, "మళ్ళీ మీ జోలికి ఆ దెయ్యం రాదు, భయపడకండి" అని చెప్పారు. తర్వాత ఆ దెయ్యానికి బాబా విడుదల చేశానని కూడా చెప్పారు. అంటే ప్రేతాత్మలు ఈ అంటే అవతార పురుషుని కార్య విధానం ఎలా ఉంటుందో ఈ సంఘటనల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. ఆయన ఈ భూమి మీదకి వచ్చింది ఈ జీవాత్మల కోసమే కాదు, మానవాత్మల కోసమే కాదు, ఈ ప్రేతాత్మల కోసం కూడా ఆయన పని చేశారు అని మనకి తెలుస్తోంది. ఆ ప్రేతాత్మ ఒక చాకలి వాడిదిట. అతడు ఆ ప్రదేశంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాబా ముందే స్త్రీలకు హెచ్చరించారు, ఆ బావి దగ్గరకు వెళ్ళకండి అని. ముఖ్యంగా బాబా దృష్టి తనపై పడాలని ఆ ప్రేతాత్మ ఇలాంటి పనులు చేసేది. మొత్తానికి ఎలాగైతేనే బాబా ఆత్మను విడుదల చేశారు. లోనావాలాలో ఉండగా ఆర్నవాజ్‌కి, నారిమన్‌కి వివాహం నిశ్చయమైంది. అలాగే మెహ్రూ కూడా స్త్రీ మండలితో వచ్చి చేరిపోయింది. షిరీన్ మాయి కూడా అప్పుడప్పుడు వచ్చి వెడుతూ ఉండేది. 1942వ సంవత్సరం డిసెంబర్ నెలలో మెహ్రా జన్మదినాన్ని జరుపుకునేందుకు అందరూ మెహ్రాబాద్ వెళ్ళిపోయారు. తర్వాత మహాబలేశ్వర్, పంచగని, మళ్ళీ మెహ్రాబాద్ ఇలా ఆ 3 ప్రదేశాల్లోనూ ఉంటూ ఉండేవారు. ఆ సమయంలో అంటే 1943వ సంవత్సరంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. అదే షిరీన్ మాయి పరమపదించడం. మణి తన తల్లి, అలాగే తన ఇతర కుటుంబ సభ్యులతోనూ ఆమె బాంధవ్యం అంటే ఎప్పుడైతే బాబా ఆశ్రమానికి వచ్చిందో అప్పటి నుండి తన కుటుంబ సభ్యులతోటి, అలాగే తన తల్లితోటి బాబా ద్వారా మాత్రమే వ్యవహరించేది. షిరీన్ మాయి బాబా పర్యటించే పలు ప్రదేశాలకు వస్తూ వెడుతూ ఉండేది. కొన్ని సమయాలలో అక్కడే ఉంటూ ఉండేది కూడా. ముఖ్యంగా 1942లో లోనావాలాలో ఉన్న సమయంలో కూడా ఆమె వచ్చి కొంత సమయం గడిపింది. అలాగే 1943వ సంవత్సరం జనవరిలో కూడా ఆమె బాబాను, స్త్రీలను కలవడానికి వచ్చి కొన్ని రోజులు ఉండి తిరిగి పూనా వెళ్ళిపోయింది. ఫిబ్రవరి నెలలో అంటే జనవరి నెలలో అందరి దగ్గరికి వచ్చి అందరినీ తోటి ఉండి వెళ్ళింది. ఫిబ్రవరి నెలలో బాబా మహాబలేశ్వర్లో ఉన్నారు. షిరీన్ మాయి బ్రెయిన్ హెమరేజ్‌తో పడిపోయిందనే వార్త తెలిసింది. కొద్ది కాలం ఆమె హాస్పిటల్‌లో ఉంది. సరిగ్గా ఫిబ్రవరి 25వ తేదీన బాబా జన్మదినం రోజు ఆమె పరమపదించింది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మణి లార్డ్ మెహర్ ఎడిటర్ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా తనకు గుర్తున్నటువంటి తన తల్లి మరణ వార్త విన్న తర్వాత జరిగినటువంటి విషయాలను చెప్పడం జరిగింది. మణి లార్డ్ మెహర్ ఎడిటర్ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఇలా చెప్తోంది. మా అమ్మ చిట్ట చివరి అనారోగ్యం గురించి నాకు తెలీదు. నేను ఆ విషయాన్ని ఖచ్చితంగా పూర్తిగా చెప్పలేను. బాబాతో శాశ్వతంగా ఉండడానికై ఇంటిని వదిలి వచ్చిన తర్వాత నా కుటుంబ విషయాలు బాబా ద్వారా మాత్రమే తెలుస్తూ ఉండేవి. అందువలన నేను నా తల్లిని అమితంగా ప్రేమించినా, ఆమె చనిపోయిన వార్త విని ఒంటరిగా రోదించిన బాబాతో పూనా వెళ్ళడానికై
బాబాని అనుమతి అడగలేదు. తిరిగి వచ్చాక కూడా బాబా నాతో ఆ విషయాలను చెప్పలేదు కూడా. వ్యక్తిగతంగా నా తల్లి మరణం గురించిన వాస్తవాలు నా గుండెల్లో పదిలంగా ఉండిపోయాయి. మొదటి విషయం ఏమిటి అంటే, ఆమె తాను ఎంతగానో ప్రేమించినటువంటి మెహర్ బాబాకు జన్మనిచ్చినటువంటి 49 సంవత్సరాలు నిండిన ఆ జన్మదినం నాడే ఆమె ఆ రోజు మరణించింది. రెండవ విషయం ఏమిటి అంటే, ఇరిచి తల్లి గాయమాయి ఆమెకు కనిపించినటువంటి అద్భుత దృశ్యం. ఆనాటి అంటే గాయమాయి, షిరీన్మాయి మరణ సమయంలో అక్కడే ఉంది. తర్వాత ఆ విషయాలు బాబాకు, స్త్రీ మండలి వారికి చెప్పగా మణి విన్నటువంటి విషయం. షిరీన్మాయి ఆ సమయంలో అంటే మరణ సమయంలో ఆమె దగ్గరగా ఉండి చూసింది. అక్కడ జరిగినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే, షిరీన్మాయి నాసికా రంధ్రాల నుండి చిన్న చిన్న బంగారు చేతులు ప్రవాహంగా బయటికి వచ్చాయట. అది స్పష్టంగా గాయమాయి చూసింది. అవన్నీ కూడా ఈ షిరీన్మాయిపై సీతాకోక చిలకల్లా ఎగరసాగాయి. అవి పూర్తి సైజును సంతరించుకున్నాయి. ఆ బంగారు చేతులు షిరీన్మాయిపై ప్రదక్షిణం చేశాయి. తర్వాత మెల్లగా పైకి లేచి అదృశ్యమైపోయాయి. ఈ విషయాన్ని గాయమాయి తర్వాత చెప్పిన విషయం. ఆ విషయాన్ని లార్డ్ మెహర్ ఎడిటర్తో మణి చెప్పింది. ఇంకా మణి అంటోంది, మా అమ్మ అనారోగ్యం గురించి వార్త అందే ముందే పంచగనిలో ఉన్నాము. అక్కడ ఒక సంఘటన బాగా గుర్తున్నటువంటి సంఘటన. అదేమిటి అంటే, అందరూ బాబాతో వాకింగ్కి వెళ్ళారు. స్త్రీలందరూ కలిసి వెళ్ళారు. దారంతా ఆకులు రాలిపోయి ఉన్నాయి. చెట్ల గుబురుల మధ్య నుండి వీళ్ళందరూ కూడా నడుస్తూ ఉన్నారు. అక్కడ ఒక చోట ఒక పెద్ద కొమ్మ విరిగిపడింది. బాబా దాన్ని తమ భుజాలపై మోసుకుని బంగ్లా వరకు రావాల్సిందిగా మన్సారిని, నర్గీస్ కొత్వాల్ని ఆదేశించారు. వాళ్ళిద్దరూ ఆ విరిగిపోయినటువంటి కొమ్మను మోసుకుని బంగ్లా దగ్గరకు వచ్చి పెట్టారు. తర్వాత షిరీన్మాయి మరణించిన వార్త విన్న తర్వాత వీళ్ళకి దాని గురించినటువంటి ఒక చిన్న అవగాహన కలిగింది. బాబా పని విధానం అలా ఉంటుంది. బాబా పని యొక్క ఆధ్యాత్మిక అంశాన్ని భౌతికంగా వ్యక్తీకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ రోజు కూడా జరిగింది అని వాళ్లకు అర్థమైంది. కానీ వాళ్ళకెవరికీ ఆశ్చర్యం కలగలేదు. ఎందుకు అంటే వాళ్ళకి బాబా పనితీరు బాగా అలవాటైపోయింది. మణి యొక్క ఏకాంత జీవితం అంటే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె తన తల్లిని అంటే హృదయపూర్వకంగా 100% తన కుటుంబం నుండి విడిపడింది అని మనకి అర్థమవుతోంది. అంత గంభీరంగా సాగింది ఆమె జీవితం. కేవలం ఆమె ఉన్నటువంటి ప్రదేశానికి అంటే మహాబలేశ్వర్కి, పూనాకి 4 గంటలు మాత్రమే దూరం ఉంది. అయినా ఆమె తన తల్లి అంత్యక్రియలకు హాజరవ్వలేదు. ఆ తర్వాత బాబా తన సోదరులను, కుటుంబ సభ్యులను ఓదారుస్తూ వాళ్లతో ఇలా అన్నారు. ఇది లార్డ్ మెహర్లో ఉంది. దాన్ని యథాతథంగా చదువుకుందాం. బాబా అంటున్నారు, మోమో అనేవారు కదా బాబా తన తల్లిని. మోమో నా దగ్గరకు వచ్చింది. పూర్తిగా ఆనంద సాగరంలో ఓలలాడుతోంది. ఆమె నా పనిలో చాలా సహాయం చేసింది. తన పాత్రను చక్కగా పోషించింది. చివరకు నా దగ్గరకు వచ్చి చేరింది. ఆమె చాలా సాహసోపేతమైనటువంటి మహిళ. నిర్భయంగా, నిశ్చలంగా ఉండేది. బోబో మరణించినప్పుడు మీరు ముగ్గురు అంటే జాల్, ఆది, బెహ్రం నాతో పశ్చిమ దేశాలలో ఉన్నారు. ఆమె పూనాలో ఒంటరిగా ఉండిపోయింది. ఆమె ధైర్య సాహసాలు కలిగి ఉన్నందువల్లనే నేను మీ ముగ్గురిని
నాతో ఉంచుకోగలిగాను. ఇప్పుడు ఆమె అన్ని ప్రాపంచిక బంధాల నుండి విడివడి హాయిగా, ఆనందంగా ఉంది. బాబా తల్లి మరణ వార్త విన్న తర్వాత వెంటనే పూనా నగరానికి వెళ్ళి తన ఇంటికి వెళ్ళారు. అక్కడ బాబా అంటే షిరీన్ మాయిని తాకినప్పుడు ఆమె నుండి ఒక శబ్దం వెలువడిందిట. అది ఓహ్! అనేటటువంటి ఒక చిన్న నిట్టూర్పు. ఆయన స్పర్శ కోసమే ఆమె వేచి ఉందా అని అందరికీ అనిపించింది. తర్వాత ఆమె శరీరాన్ని పూనాలో ఉండేటటువంటి టవర్ ఆఫ్ సైలెన్స్‌కి తీసుకువెళ్లారు. జూన్ నెలలో బాబా మెహ్రాబాద్ కొండపై బాబా తాను నిర్మించుకున్నటువంటి భావి సమాధి పక్కనే షెరియార్జీ, షిరీన్ మాయిల స్మారక సమాధులను నిర్మింపచేశారు. వాటిపై పాలరాతిపై వేసినటువంటి దాని మీద చెక్కించారు. ఏమని అంటే, ఇన్ ఎటర్నల్ మెమరీ ఆఫ్ మెహర్ బాబాస్ బ్లెస్డ్ పేరెంట్స్ షెరియార్జీ, షిరీన్ మాయి హూ ఆర్ నౌ మెర్జ్డ్ ఇన్ బాబాస్ ఇన్ఫినిటీ. అంటే బాబా అనంతత్వంలో వాళ్ళు లీనమయ్యారు అని అక్కడ దానిపై వ్రాయించారు. అందరం కూడా మెహ్రాబాద్ వెళ్ళినప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటాం. చివరకు తన తల్లిదండ్రులిద్దరూ కూడా అనంత ఆనందంలో చేరిపోయారు అని తెలిసి మణి చాలా ఆనందించి ఉంటుంది. మెహ్రాబాద్ కొండపై నిర్మింపచేసిన షిరీన్ మాయ్ స్మారక సమాధి గురించి మాను జస్సావాలా అంటే ఇరిచి చెల్లెలు ఆనాటి సంఘటనను చెప్తూ ఉండేది. ఆ రోజు ఆ సమాధుల నిర్మాణం పూర్తయిన తర్వాత బాబా షెరియార్జీకి, షిరీన్ మాయిలకి సంబంధించిన వస్తువులను వాటిలో నిక్షిప్తం చేశారు. ఆ సమయంలో బాబా అకస్మాత్తుగా అక్కడే ఉన్నటువంటి గాయమాయిని, మాను వీళ్ల వైపు చూశారు. షిరీన్ మాయికి బాగా ఇష్టమైనటువంటి ఆ నల్ల చీర ఉంది కదా, దాన్ని వెతికి తీసుకురమ్మని చెప్పారు. వీళ్ళిద్దరూ వెళ్ళారు వెతకడానికి. కానీ నిజానికి ఆ చీర గాయమాయిదిట. గాయమాయికి అలాగే షిరీన్ మాయికి చాలా చక్కని అనుబంధం ఉండేదని మనము చాలాసార్లు చదువుకున్నాం. ఆ చీర గాయమాయిది చాలా అందంగా ఉండేది. దాని నిండా ఎంబ్రాయిడరీ కుట్టబడి ప్రత్యేక సందర్భాలలో మాత్రమే కట్టుకోదగినటువంటి పాత ఫ్యాషన్ చీర. గాయమాయి అలాగే షిరీన్ మాయికి ఉన్నటువంటి ఆత్మీయత కారణంగా భైరమంగళ విశ్వ ఆధ్యాత్మిక కేంద్ర శంకుస్థాపన రోజున షిరీన్ మాయి అక్కడే ఉండడం వల్ల ఆమె ఆ ఫంక్షన్‌కి ఆ చీర కట్టుకుని వచ్చిందట. అప్పుడు బాబా తన ముందుకు వచ్చినటువంటి తన తల్లిని చూసి చాలా మందలించారు. తాను అతి నిరాడంబరంగా జీవితాన్ని గడుపుతూ ఉండగా తన తల్లి అట్టి ఒక గొప్ప సొగసైనటువంటి అందమైనటువంటి చీరను ధరించడం చూసి ప్రజలు ఏమనుకుంటారు అని ఆమెను వేరే మంచి చీర ధరించి రమ్మని చెప్పి పట్టుపట్టారు. పాపం షిరీన్ మాయి చాలా నిరుత్సాహపడింది. ఆ చీరను బాబా తన తల్లి స్మారక ప్రదేశంలో ఉంచాలని కోరారు. కానీ దురదృష్టం ఆ హడావిడిలో ఆ చీర కనిపించలేదు వాళ్ళకి. బాబా దాని బదులు షిరీన్ మాయికి చెందినటువంటి జాకెట్టు, పెట్టికోటు అలాగే ఆమె ధరించే కళ్ళజోడు అందులో ఉంచారు. తర్వాత ఆ చీర దొరికింది. గాయమాయి వెళ్ళి బాబాకు చెప్పగా ఆయన ఆదేశం ప్రకారము బెహ్రం భార్య అయినటువంటి పెరీన్‌కి ఇమ్మన్నారు. ఆ ప్రకారం ఆమెకు అందజేసింది. కొంతకాలం తర్వాత బాబా షిరీన్ మాయికి చెందిన వస్తువులను ఆమె కొడుకులకు ఇచ్చారు. అలాగే పెరీన్‌ని ఈ కుటుంబానికి తల్లివి నీవు అని
ఆమెకు చెప్పారట. షిరీన్ ఎప్పుడైనా సరే బాబాకు కష్టం కలిగించేదిగా. అంటే అప్పుడప్పుడు ఆమె ప్రవర్తన అలా ఉండేది. మెహరాబాద్ వచ్చి తనకి మాంసాహారం కావాలని, అలాగే బాబాకు తన తల్లిగా తనకు అందరూ గొప్ప గౌరవం ఇవ్వాలని కోరుకునేది. ఒక్కొక్కసారి బాబాకు చిరాకు కలిగించేటటువంటి సంఘటనలు కూడా జరిగాయి. ఆ సమయంలో బాబా విసుగును వ్యక్తం చేస్తూ, అమ్మ ఎందుకు అర్థం చేసుకోదు, ఆమె ఎందుకలా చేసింది, ఎందుకలా ఆలోచిస్తోంది అంటూ చిరాకు పడేవారు. కానీ ఆయన ముందు ఎవరైనా ఆమెను విమర్శిస్తే మాత్రం మెహ్రా, మణి ఇలా స్త్రీ మండలి వైపు తిరిగి, వాళ్ళకేం తెలుసు నా తల్లి యొక్క గొప్పతనం, నా తల్లి ఎవరో వీళ్ళకి తెలియదు, ఆమె ఒక స్వచ్ఛమైన స్ఫటికం వంటిది అని చెప్పేవారు. మణి షిరీన్ మా యొక్క స్వభావంలోని అనేక విషయాలను గురించి చెప్తూ ఉండేది. అది ఆమె పాత్ర. మణి అంటోంది, అది షిరీన్ మాయ్ పాత్ర, అలాగే ఉండాలి అని భగవన్ నిర్దేశితం. బాబాతో అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉండాలి. ఎలాంటి సంబంధము? తల్లి బిడ్డల సంబంధం. ఆయన వైపు నుండి చూస్తే ఆమె తన తల్లి పాత్రను పోషించేందుకు అర్హత పొందినటువంటి ఆత్మ ఆమె. ఇదంతా ఒక నాటకం నిజానికి. ఇది ముందే ప్లాన్ చేయబడి ఉంది, ఈ జగన్నాటకమంతా అని చెప్తూ మణి అంటోంది, బాబా మనల్ని ఒక పాత్రలో ఉంచారు అని అనుకున్నట్లయితే అది ఎవరై ఉండాలి? ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి సోల్. ఆయన నిర్ణయించేది ఆయనే, కానీ మనము ఆ పాత్రను పోషించాలి అంతే అంటూ తల్లి పాత్రలో షిరీన్ ప్రవర్తన ఎలా ఉందో చెప్తోంది. ఆమె బాబాను తన కొడుకుగానే చూసేది, తన బిడ్డగానే ఆయనను ప్రేమించింది. మిగిలిన జరుగుతున్న విషయాలన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయో ఆమె అర్థం చేసుకోలేదు అని మణి చెప్తూ ఉండేది. బాబా శరీరం విసర్జించిన తర్వాత బాబా జన్మదిన సందర్భంగా ప్రతి జన్మదినానికి మణి తాజా పూలమాలలను తీసుకువెళ్ళి షిరీన్ షెరియార్జీ స్మారక సమాధులపై ప్రతి సంవత్సరం ఉంచేదట. అవతార పురుషుని కన్న తల్లిదండ్రులుగా వాళ్ళు ఆ గౌరవాన్ని పొందుతూ ఉంటారు. తర్వాత 1943వ సంవత్సరంలో జూలై నెలలో లాహోర్ వెళ్ళారు బాబా. స్త్రీలందరూ కూడా బాబాను అనుసరించారు. అక్కడ ఒక కొత్త దశ ప్రారంభమైనట్లుగా కనిపిస్తుంది. ఆ సమయంలో నిజానికి అక్కడంతా కూడా విపరీతమైనటువంటి వేడి, వేసవి కాలం, మండిపోయే ఎండలు. మెహ్రా, మణి, మెహ్రు, వాలు, మార్గరెట్, ర్యాను, కిట్టి వీళ్ళందరూ బాబాతో కలిసి ఒక ఇంట్లో నివసిస్తున్నారు. మిగిలిన స్త్రీలందరూ కూడా మరో ఇంట్లో ఉన్నారు. వాళ్ళు బాబాను చూసేందుకు, అలాగే మాట్లాడేందుకు అనుమతి లేదు. అంతేకాదు బాబా నివసించేటటువంటి ఇంటి వైపు కూడా చూడకూడదు. అలా కొంతమంది స్త్రీలను బాబా తనతో ఉంచుకున్నారు, కొంతమందిని కొంచెం దూరంగా పెట్టారు. మణి మామూలు ఎప్పుడు మెహరాతో కలిసి ఉండేది, బాబాకు అత్యంత సన్నిహితంగా కూడా ఉండేది. బ్లూ బస్ టూర్లలో కూడా బాబాతో పాటు ముందు కూర్చునేది, లేదా బస్సు ముందు వెళ్ళే కారులో కూడా బాబాతో పాటే ఉండేది. మెహ్రాతో కలిసి ఒకే గదిలో ఉండేది. అలాగే ఇతర స్త్రీలకు అంటే అనుమతి లేని సమయంలో కూడా, అంటే బాబా భోజన సమయంలో కూడా బాబాతో మాట్లాడగలిగినటువంటి అవకాశం ఉంది. ఈ లాహోర్లో ఉండేటటువంటి కొత్త దశలో కూడా మిగిలిన స్త్రీలంతా దూరంగా ఉంటూ ఉండగా మణి మెహ్రాతో పాటు బాబాకు దగ్గరగా ఉండేది. అది ఆమె స్థానం. కానీ ఆమె స్థానం మనం అనుకునేటటువంటి అంత సులభమైనది కాదు. ఎంత సాహసోపేతమైనదో,
తర్వాత అందరికీ వివరించేది మణి. ఆమె ఎప్పుడూ బాబాకు దూరంగా పంపించి వేయబడతానేమో అని ఎప్పుడూ భయపడుతూనే ఉండేది. అలా భావిస్తూ ఉండేది. మణి బాబా మమ్మల్ని దగ్గరకు రమ్మని పిలిచి, మేము ఇంత గొప్పవాళ్ళం, అంత గొప్పవాళ్ళము అని పొగుడుతూ ఉండేవారు. అలాగే మీరంతా ముత్యాలు, రత్నాలు అని ఆకాశానికి ఎత్తివేసేటప్పుడు కూడా వీళ్ళందరూ కూడా బాబాకు భయపడేవారు. అమ్మో! ఏదో ఉంది బాబా ఉద్దేశం, మనల్ని దూరంగా పంపించేస్తారేమో అని కలత చెందేవాళ్ళు. ఎంతో అందంగా పనిచేస్తారు. ఎవరినైనా పంపించాలి అంటే అది చాలా అందంగా ఆయన మలిచి వాళ్ళను పంపించి వేయడం కూడా బాబా చేస్తూ ఉండేవారు. అందువలన అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఎప్పుడు బాబా తమ యొక్క అవిధేయత ఉండకుండా, అంటే బాబాకు సంపూర్ణమైనటువంటి విధేయత చూపించే విధంగానే 100% వాళ్ళు ప్రవర్తించేవారు. ఎంతో జాగ్రత్తగా ఉండేవారు. అప్రమత్తంగా ఉండేవారు. మణి అంటూ ఉండేది, ఎప్పుడు ఎవరినైనా దూరంగా పంపించి వేసేందుకు ఆయన దగ్గర కోటానుకోట్ల దారులుండేవి. అంటే ఏ అవకాశం దొరికినా వాళ్ళని పంపించే ఏర్పాట్లోనే ఉండేవారు బాబా. నా వరకు నాకు చాలా భయముండేది. నా తల్లిని చూసుకునేందుకు నన్ను కూడా నా ఇతర సోదరుల్లాగే పంపించి వేస్తారేమో అని ఎప్పుడూ భయపడుతూ ఉండేదాన్ని. కానీ ఈ లాహోర్‌లో ఉన్న సమయంలో బాబా మణిని తనకు మరింత దగ్గరగా లాగుతున్నారు అని మనకనిపిస్తుంది. మణి, మెహ్రా, మెహ్రూలతో పాటు బాబాతో ఆమె ఇండియాలో అనేక ప్రదేశాలను దర్శించింది. వారితో పాటు పాశ్చాత్య మహిళలలో మార్గరెట్ ఉండేవారు, లేదా ర్యానో. అలా కాకపోతే ఒక్కొక్కసారి కిట్టీ కూడా వీళ్ళతో ఉండేది. లాహోర్‌లో ఉండగా మణి, మెహ్రాలకు బాగా గుర్తుండిపోయినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అది అక్కడ విపరీతంగా వేడి కారణంగా ఇసుక తుఫాన్లు వచ్చేవి. అలాగే రాత్రి సమయాలలో వీళ్ళందరూ గాలి ఆడక డాబా మీద నిద్రించేవారు. అక్కడ బాబా వీళ్ళందరికీ ఈత నేర్చుకునేందుకు చాలా చక్కని ఏర్పాటు చేశారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్‌లో వీళ్ళందరూ ఈత నేర్చుకునేవారు. ఒకరోజు జరిగిన విషయాన్ని మణి నవ్వుతూ చెప్తూ ఉండేది. మణి అప్పటికి ఈత రాదు. అంతకుముందు కూడా మనం తెలుసుకున్నాం. బీచ్‌లో ఎన్నో సార్లు ఎంతో జాగ్రత్తగా నేర్చుకున్న ఆమె ఈత రాని కారణంగా మునిగిపోయింది. ఇప్పుడు కూడా ఈత రాని కారణంగా ఒకరోజు మునిగిపోసాగింది. ఒక రాయి ఎలాగైతే కిందకు టప్పుమని వెళ్ళిపోతుందో అలా ఆమె మునిగిపోతోంది. ఎవరో చూసి మణి ఏది అని వెతకగా ఆమెను ఎవరో రక్షించారు. నా ఈ పొడవైన కాళ్ళు నన్ను కిందకు లాగివేస్తూ ఉంటాయి అని కూడా మణి చెప్తుండేది. లాహోర్‌లో ఉండగా మార్గరెట్ తనకి ఇష్టమైనటువంటి దుస్తులు ధరించడం, వాటి నుండి ఎలా డిటాచ్ అయ్యిందో ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. దాన్ని మణి, అలాగే మార్గరెట్ వీళ్ళందరూ కూడా చెప్తూ ఉండేవారు. మనకి అందరికీ దుస్తులు ధరించడం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా స్త్రీలకు ఆ ఇష్టం అనేది ఎప్పటికీ పోదేమో. ఎప్పుడూ మంచి మంచి దుస్తులు ధరించాలనే కోరిక ఉండిపోతూ ఉంటుంది. దాని నుండి మార్గరెట్ ఎంత అందంగా మంచి మంచి వస్త్రాలు ధరించడం నుండి ఎలా డిటాచ్ అయ్యిందో ఈ సంఘటన తెలియజేస్తోంది. ఆ సమయంలో, అంటే వీళ్ళందరూ లాహోర్‌లో ఉన్న సమయంలో పాశ్చాత్య దేశం నుండి ఎవరో కొన్ని దుస్తుల్ని పంపించారు. చాలా అందంగా ఉన్నాయి ఆ దుస్తులు. స్త్రీలందరూ చూశారు. వాళ్ళకి నచ్చినటువంటి దుస్తుల్ని వాళ్ళు తీసుకుని వెళ్ళి ధరించారు. మార్గరెట్
తీసుకున్నటువంటి దుస్తులు చాలా అందంగా ఉన్నాయి. చాలా ఆకర్షణీయంగా ఉంది. బహుశా బాబా అంటే స్త్రీలందరూ ఆ రోజుల్లో ఆహ్, పాశ్చాత్య దేశాల నుండి పంపించారు అంటే అవి స్కర్ట్స్ లాంటివో ఆహ్, గౌనులు లాంటివో అయ్యుంటాయి. ఆమె మార్గరెట్ ధరించిన దుస్తులు చాలా బాగున్నాయట. అందరికీ నచ్చాయి. లాహోర్‌లో వారితో పాటు ఒక చిలక కూడా ఉండేది. దాని పేరు మిట్టు. దాన్ని ఆ సమయంలో వీళ్ళందరూ కూడా పెంచేవారు. స్త్రీలతో పాటు అది కూడా ఇంటి లోపలే హాయిగా ఎగురుతూ ఎక్కడ పడితే అక్కడ వాలుతూ, అలాగే అక్కడ ఏవైనా దొరికితే వాటిని కొరికేస్తూ కూడా ఉండేది. అలాగే ఎక్కువ శబ్దం కూడా చేస్తూ ఉండేది. తరచూ ఏవో నములుతూ ఉండేది. ముఖ్యంగా మణి కుట్టుకునే పిన్నులకు అంటే మనకి ఆ రోజుల్లో ఉండే వస్తువులు మనకు గుర్తుకొస్తే అంటే గ్లాస్ బీడ్స్ అంటుకున్నటువంటి సూదులు. అంటే మనకి గుండు సూదులు ఎలా ఉంటాయో దానికి గ్లాస్ బీడ్స్ తో ఉన్నటువంటి సూదులు. అది అలా గ్లాస్ టాప్స్ ఉండేవిట ఆ సూదులకు. ఆ పిన్నులపై ఉండేటటువంటి ఆ గ్లాస్ టాప్స్ నములుతూ ఉండేది. ఎప్పుడూ దానికిష్టం అవంటే. అంతేకాకుండా వాళ్ళతో పాటు వాకింగ్ కూడా వెళ్ళేది ఈ చిలక. దానికి అందరితో పాటు వాకింగ్ చేయడం చాలా ఇష్టం. అది దానికి కష్టపడి వాకింగ్ చేయక్కర్లేదు. ఎవరో ఒకరి భుజాలపై కూర్చుని అందరితో పాటు వెడుతూ ఉండేది. ఎవరి భుజాలపై కూర్చున్న వాళ్ళు తమ జుట్టును దానిపై పడకుండా వెనక్కి వేసుకోవడంతోటే సమయం అంతా గడిచిపోయేది వాళ్ళకి. ఒకరోజు మార్గరెట్ ఈ మిట్టుని నేను వాకింగ్‌కి తీసుకువెళ్తాను అని చెప్పి తోటలోనే వాకింగ్ చేసింది. మిట్టు ఎప్పుడు ఏదో ఒక రకంగా అరుస్తూ ఉండేది. బాగా అరవడం దానికి అలవాటు. కానీ మార్గరెట్ భుజంపై కూర్చుని కామ్‌గా ఉండిపోయింది. ఏమాత్రమూ శబ్దం చేయటం లేదు. మార్గరెట్ ఆ తోటంతా కాసేపు నడిచి తిరిగి వచ్చింది. ఏమిటి అస్సలు ఏమీ శబ్దం చేయటం లేదు అని కూడా ఆమె ఆశ్చర్యపోయింది. తిరిగి వచ్చాక మార్గరెట్ భుజంపై నుండి ఆ మిట్టుని తీసుకుందామని మణి ముందుకొచ్చింది. ఒక్కసారిగా భయపడిపోయింది. ఏం జరిగింది అంటే మార్గరెట్ ధరించినటువంటి కొత్త దుస్తులు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం. అందమైనటువంటి దుస్తులు పంపించారు. అందులో మరింత ఆకర్షణీయంగా ఉండేటటువంటి దుస్తులు మార్గరెట్ ధరించింది ఆ రోజు. ఆ దుస్తుల్ని ఏం చేసింది అంటే ఈ మిట్టు కామ్‌గా అంటే అరవకుండా చేసిన పని ఏమిటి అంటే ఆహ్, ఆ కొత్త దుస్తులు అంటే భుజం మీద ఆ దుస్తుల్ని అంటే ఆ గుడ్డని పూర్తిగా నమిలేసింది. పెద్ద కన్నం చేసిందట. అది నిజానికి ఆశ్రమంలో వాళ్ళందరికీ కూడా నచ్చిన కొత్త డ్రెస్ అది. చక్కగా ఫిట్ అయింది కూడా. అంత మంచి డ్రెస్సు ఇది పాడు చేసింది. మణి వెంటనే దానికొక సొల్యూషన్ కూడా వీళ్ళ దగ్గరే ఉంటుంది. వెంటనే మణి ఒక మంచి గుడ్డను తీసుకొచ్చి మార్గరెట్‌కిచ్చింది. మార్గరెట్ అంది, "పర్వాలేదులే, నేను ఒక్క నిమిషంలో దీన్ని రిపేర్ చేసేసుకుంటాను" అంది. ఆమె మణి ఇచ్చినటువంటి క్లాత్‌తో చక్కగా ఆ కన్నం చుట్టూ కుట్టేసింది. దాన్ని దగ్గరగా లాగి తీసుకొచ్చేటప్పటికి అది పూల గుత్తిలా ఒక గులాబీ పువ్వులాగా మారిపోయింది. అలా ఆ కన్నాన్ని కప్పివేసేలాగా దాని మీద ఒక గులాబీ పువ్వు అంటించినట్లుగా కనపడింది. అలా వాళ్ళు ఆ రోజు మార్గరెట్ యొక్క మంచి దుస్తుల్ని నమిలేసినటువంటి సంఘటన కారణంగా మార్గరెట్ తన అంటే మంచి దుస్తులు ధరించాలి అనేటటువంటి కోరిక పట్ల డిటాచ్ అయిపోయింది అన్నట్లుగా మణి చెప్తోంది. లాహోర్‌లో ఉండగా బాబాకు, మెహరాకు తప్ప అందరికీ మలేరియా జ్వరం వచ్చింది. అప్పుడు బాబా కాశ్మీర్ వెడదామన్నారు. మణి అంటుంది,
పర్వాలేదు, నాకు జ్వరం ఉన్నా ప్రయాణించగలను అని చెప్పింది. అలా కొంతమందితో బాబా కాశ్మీర్ వెళ్లారు. శ్రీనగర్‌లో ఉన్నారు. అక్కడ ఒక బంగ్లాలో ఉన్న సమయంలో వంట మనిషి వీళ్ళందరికీ వంట చేసి ఇస్తూ ఉండేది. ఆ వంట మనిషిని వీళ్ళందరూ ఎంతో కన్‌ఫ్యూజ్ చేసేశారు. ఆ విషయాన్ని మణి చెప్తూ ఉండేది. వీళ్ళందరూ మలేరియా జ్వరం ఉన్నప్పుడు కొన్ని లక్షణాలుంటాయి. చలి విపరీతంగా ఉంటుంది. అది రోజు మార్చి రోజు వస్తూ ఉండేదట. అందువలన ఒకరోజు చాలా బాగుంటుంది. జ్వరం లేదు, చలి ఉండేది కాదు. కానీ మర్నాడు మాత్రం మళ్ళీ చలి, జ్వరం వచ్చి పడుకుంటూ ఉండేది. ముఖ్యంగా మణి. అలా మణి జ్వరంతో బాధపడుతున్నప్పుడు బాబా కాకాబార్యాని పిలిచి వంట మనిషి దగ్గరికి వెళ్ళి ఆమె కొరకు సూపు, టోస్టు మాత్రమే పంపించమని చెప్పమనేవారు. మర్నాడు ఆమెకు జ్వరం తగ్గేది. చాలా ఆకలి వేసేది. ప్రతీదీ అంటే ప్రతి విషయాన్ని ఏ రోజు బావుందో, ఏ రోజు బాగోలేదో ప్రతిరోజు కుక్కుకి చెప్పాల్సొచ్చేది. అక్కడ ఉండేటటువంటి వెయిటర్స్ ద్వారా మణి కబురు పంపించేది. ఈరోజు నాకు భోజనం కావాలని, లేదా ఈరోజు నాకు టోస్టు, సూపు కావాలని ఇలా పంపిస్తూ ఉండేది. కానీ ఆ కన్‌ఫ్యూజన్‌లో ఎవరికి ఏం పంపించాలో తెలియక ఈ కుక్ అంటే ఎవరైతే వంట మనిషి ఉన్నాడో అతడు వీళ్ళందరికీ కూడా ఒకటే భోజనము లేదా వీళ్ళకిది వాళ్ళకి, వాళ్ళది వీళ్ళకి మార్చో ఏదో ఒక రకంగా పంపించేవారు. ఇంకా జ్వరం లేకపోయినా సూపు, టోస్టు వచ్చేసరికి మణి తప్పనిసరిగా దాన్ని తినాల్సొచ్చేది. కానీ ఆమె తినలేకపోయేది. కాకాబార్య వెళ్ళి కుక్కుపై అరిచాడు. ఆమెకు జ్వరం లేకపోయినా సూప్ ఎందుకు పంపించావు అని. ఇంకా ఈ కన్‌ఫ్యూజన్‌తో బాధపడలేక మణి ఆ దెబ్బతో ఇంక మళ్ళీ జీవితంలో ఎన్నడూ సూప్ అడగలేదు అని తమాషాగా ఆనాటి సంఘటనలన్నీ కూడా బాబా ప్రేమికులతో పంచుకునేది. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.